ప్లేస్ తామియా అంటారు. తామియా అంటే మధ్యప్రదేశ్లో, అంటే నాగపూర్ నుంచి ఒక ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ ఒక ఘాట్ రోడ్లో వచ్చాము. అశోక్ గారు, అదే పిల్ల జమీందార్, బాగ్మతి చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమా చేస్తున్నారు, ఇంకా పేరు పెట్టలేదు. సడన్గా ధనరాజ్ రండి అంటే యాక్చువల్లీ బీబీ జోడీ జరుగుతుంది, దాని రిహార్సల్స్ ఉన్నాయి సార్, కుదరదేమంటే లేదు మీరు ఖచ్చితంగా రావాలంటే వచ్చారనమాట. ఈరోజు మళ్ళీ దాని తర్వాత ఒక 4-5 రోజులు ఉంటుంది. వీలైనంతగా ఈరోజు ఎంత తీయగలిగితే అంత తీసి ఏంటి తిప్పుతానంటున్నాడు. సామ్య అందాలన్నీ మీకు చూపిస్తాను. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాతో పాటు ఎవరున్నారంటే మన ఆనంద విహారీ అశోక్. ఎవడు అడిగాడు రా నిన్ను? యాక్చువల్లీ తను నేను కాంబినేషను. బేసిక్గా మేమిద్దరం కలుస్తూ ఉంటాం. అన్నయ్య 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 అంటూ చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఈరోజు కాంబినేషను అశోక్తో పడింది. అశోక్ కూడా కొండపొలం చాలా మంచి మంచి సినిమాలు చేశాడు. ఇంకా చాలా పెద్ద బ్రేక్ రావాలి. నాకు తెలిసి న్యూ ఇయర్ నుంచి ఆ బ్రేక్ వచ్చేస్తుంది అశోక్ డెఫినెట్గా. తను కూడా ఏదో మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు మీ అందరి కోసం. తనే చెప్తాడు అవన్నీ. ఎస్, డెఫినెట్గా మంచి వర్తబుల్ ఉన్న క్యాండిడేట్. కొంచెం లేట్ అయిందంటే డెఫినెట్గా ఈసారి కొట్టేస్తాడు. మా ఇద్దరు కాంబినేషన్లోనే ఈరోజు షూట్ మొత్తం జరగబోతుంది అనమాట. యా, హాయ్ గోమాత, హౌ ఆర్ యూ? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? గొడవ కదా దగ్గరికి వస్తే. ఎందుకు వచ్చింది గొడవ? వద్దులే 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 వద్దులే, నా దగ్గరికి వస్తాయండి అల్లి. ఓయ్ 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 ఓయ్, అంతేనా? కట్టడానికి ఏం లేదమ్మా. నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీస్తున్నావు అన్నేమో. పెట్టడానికి ఏం లేవా మన దగ్గర. ఆ బ్లాగ్ తీయమంటే నేను తీస్తాను అంటున్నాడు. అతను కూడా షూటింగ్ లో ఉంటాడన్న విషయం మర్చిపోయాడు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో అంటే మీరున్నప్పుడు మీ సైడ్ తీస్తాను, నా సైడ్ ఇది తీస్తాను. ఏంటిది? అరే ఇక్కడ బోర్డు ఉంది. ఏం ఊరి పేర్లు రాయి అందులో? మనకు ఒక్క ఊరి పేరు తెలియదు. అటు తెలుసు మనకి నాగపూర్ అని, కానీ మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్. బేసిక్గా దీన్ని ఏమంటారు తెలుసా? కెమెరా అంటారు. ఇది కెమెరా అంటారు, దీన్ని వ్యూ ఫైండర్ అంటారు, దీన్ని లిల్లీ పుట్ అంటారు, దీన్ని బాడీ అంటారు, దీన్ని లెన్స్ క్యాప్ అంటారు, దీన్ని ట్రైపాడ్ అంటారు, దీన్ని బ్యాలెన్సింగ్ రాడ్ అంటారు. ఇన్ని ఉంటాయి దీంట్లో. ఓన్లీ కెమెరా అంటే నువ్వు ముందు కూడా కెమెరానా? తప్ప మీద క్షమించండి. దీన్ని ఇది వచ్చేసి రిసీవర్. యూనో రిసీవర్ అంటే మనకి ఇప్పుడు ఇందులో మనం చూస్తాం, కానీ డైరెక్టర్ చూడాలంటే మానిటర్ పెద్దగా ఉంటుంది. అది కాకుండా చిన్నది అక్కడ ఉంది చూడు, రిసీవర్. ఎస్ భయ్, ఎక్ బార్ రిసీవర్ ఐసా బతాओ. చూసారా? కాకపోతే ఈ కెమెరాకి అదేమి లింక్ అయ్యలేదు. ఆ పెద్ద కెమెరా ఉంది, ప్యాంథర్కి ఉంది. మేడం మీకు కూడా మీరు కూడా డైరెక్షన్ చేశారు కాబట్టి ఏంటది? ప్యాంథర్. ఎస్, దాంట్లో అడ్జస్ట్మెంట్స్ కానీ అండ్ మనం టేకింగ్ ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళిద్ది ఆ వీల్స్తోని కొండల్లో కూడా తీసుకెళ్ళచ్చు. అప్పుడు మా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి దాంతో పంపిరు. ఒక వ్యక్తిని అనను, మా అన్ననే అంటాను. ఆయన ఎవరు అంటే కట్టడే మా జి అశోక్ గారు. అశోక్ గారు పిల్ల జమీందార్, సుకుమారుడు, బాగమతి, మొన్న వచ్చిన సైలెంట్ మూవీ, అన్ని సినిమాలు ఇంకా చాలా చేశారు. అన్ని సినిమాలు డైరెక్టరు. యాక్చువల్లీ డైరెక్టర్గా తెర మీద అందరికీ తెలుసు, బట్ నాకు మాత్రం బ్రదరు. ఆయన ఏ సినిమా చేసినా నేను ఖచ్చితంగా ఉండాలని కొని ఒక క్యారెక్టర్ సృష్టించి, అది రాకపోయినా అదిగోండి ఈ బండి షెడ్లో ఏదైనా బేరింగ్ పోతే బండి ఎలా పనిచేయదు, నేను లేకపోతే సినిమా నేను అలా పనిచేయలేనండి అంటారు ఆయన. అది ఆయన ప్రేమ. నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చినటువంటి పిల్ల జమీందార్ సినిమా డైరెక్టర్, ఆయన నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు. ఆయన ప్రతి సినిమాలో నేను అందరూ నాకు చాలా ఆనందం ఉంది. ఈరోజు చెప్పాను కదా తానియా వచ్చాం, రిహార్సల్స్ కుదరదన్నా మీకు ఖచ్చితంగా వచ్చి కమిట్ అయ్యి వెళ్ళాలి అని అనేసరికి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఇది షూటింగ్ చేసి మళ్ళీ మిడ్నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. ఈ షూటింగ్ జరుగుతుంది, కొత్త సినిమా. దీని అప్డేట్ ఇవన్నీ కూడా ఆయన త్వరలో చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.
హరిప్రియ రైట్, హరిప్రియ కమ్. దీని హీరో పేరు రామ్ అఖిలేష్ హీరో, హరిప్రియ హీరోయిన్, మధ్యలో నేను కమెడియన్. మంచి ట్రాక్, చాలా బాగుంది, చాలా నవ్వుకుంటున్నాను నేను. అంటే చాలా సీన్స్ ఉన్నాయి, బట్ కానీ హడావుడి ఏం లేకుండా ముందు షార్ట్ డివిజన్స్ అవన్నీ చేసి అశోక్ గారు చాలా చక్కగా చెక్కి పెట్టారు. దీంతో మార్నింగ్ యాక్ట్ చేశాను. దీంతో ఇప్పుడు షార్ట్ జరగబోతుంది. మరి అమ్మాయి తెలుగు తప్ప అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలదు, బట్ హిందీలో ఇంగ్లీష్ తగ్గించాక ఇంగ్లీష్ని మరి ఇంగ్లీష్ అనే ఏదైనా పెట్టాలి వెరైటీగా. యా, నైస్ వర్కింగ్ విత్ యూ. మై గోల్ సక్సెస్ అవి లైక్ బికాస్ షార్ట్ నాకు హిందీ వచ్చేసింది, అమ్మాయి తెలుగు వచ్చేసింది. ఇప్పుడు చాలు తిప్పేసాను. మైక్ ఇక్కడ పెట్టాడు, ఈ మైకులోనే ఎక్కాలి, ఈ మైక్ ఎక్కి డబ్బింగ్కి వెళ్ళాలి, అప్పుడే డబ్బు చెప్పాలి. చాలా చేయించినట్టే చూసుకుంటాను. బాగా రాకపోతే మళ్ళీ 1 more వేస్తాడేమో భయం, బాగా వస్తే నెక్స్ట్ సీన్ చేయాలన్న ఆనందం. పొద్దున్న షూటింగ్ స్టార్ట్ చేస్తే హాఫ్ మూన్ వచ్చేంత వరకు జరుగుతుంది. టైం చూసారా, 6 ఎంత అయింది? 6:20 అయింది. టెంపరేచర్ చూసారా, 16 ఉంది. అయ్యా చలి ఇరిగేసేస్తుంది భయ్యా. దూల తీరిపోతుంది. స్వెటర్ మిట్రా. అయ్యయ్యా, ఇప్పుడు మాకు షూటింగ్ రాత్రి 2 అవుతుంది అయ్యా, 11 వరకు టెంపరేచర్ వెళ్తుందంట. ఈ చలిమంటే మొత్తం స్మోక్ వేసేయడయ్యా. అయ్యయ్యో, అసలే మన కలర్ అంతంత మాత్రం. నువ్వేం చేస్తున్నావురా? వేస్తున్నాను దోమలు లేవు కానీ ఇక్కడ ఇక్కడ పెట్టరా, ఇక్కడ పెట్టరా. దోమలు లేవు కానీ ఇక్కడ చలి బాగుంది. నాకు తెలిసి కొద్దిసేపు తర్వాత మనం మాట్లాడితే నోట్లో పొగలు వస్తాయి. మీరు పొగలు చూస్తారు కొద్దిసేపు, ఈ పొగ కాదు మన నోట్లో చిన్నవాడా. కానీ మంచి ప్లేస్ గైస్, డెఫినెట్గా మీరు ఫ్యామిలీతో నెక్స్ట్ రాకండి, ఏది నోటుకొస్తే అది మాట్లాడకి రావచ్చు. కానీ చలికాలం కాకుండా మంచి ఎండాకాలం వస్తే వేడిగా అందంగా ఆనందంగా గడపడానికి ఇది ఒక మంచి ప్లేస్. ఏంటి ఏడియా? ఏడి ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ సినిమాకి? 2 months నుంచి చేస్తున్నావా? ఓ సూపర్. ఏంటి పరిస్థితి, చలి ఎలా ఉంది తామియాలో చెప్పు. 6 దాటితే మరి ఈరోజు 2 వరకు అంట, ఏంటి పరిస్థితి? ఈ రోజు 2 వరకే. మీరు ఉన్నారు కదా 1 day షెడ్యూల్ మీకోసమని. అందరూ నన్ను తిట్టుకుంటారుగా. లైట్ ఫేస్ మీద एक बात दे दो. ఇలా చిన్న చిన్న లైట్స్ ఉంటాయి షూటింగ్లో అనమాట. ఇలా కింద నుంచి చేస్తే హారర్ ఎఫెక్ట్, ఇలా వచ్చేస్తే ఆఫ్ లైట్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా పెడితే నీకేం కనిపించదు, ఇలా పెడితే టాప్ లైట్ అవుతుంది. తీసుకెళ్ళి ఇలా చేసే ఉంటే ఎవడరా లైట్ వేసేసి లైట్ అందిస్తాడు. ఇలా చిన్నవి ఉంటాయి. ఇది భయ ఇచ్చే టైం ఆపితే ఛార్జింగ్ 2 hours. అదే 2 hours ఆపితే कितने प्राइस नहीं मार ठीक వచ్చిందా మీకు? ठीक है, थैंक यू.
హాయ్, చూసారా ఇప్పుడు టైము 9:51, 13 degrees ఉంది. చాలా చల్లగా ఉంది. నేను ఒక్కనే కాదు, టెక్నీషియన్స్ అందరూ కూడా వణికిపోతున్నారు. షూటింగ్ అంటే ఇలాగ ఉంటుంది, అందరూ కష్టపడితేనే ఒక సినిమా. అందరూ కష్టపడి అవుట్పుట్ ఇచ్చి అవుట్పుట్ బాగా వచ్చేది ఏంటంటే మీరు చూసి మీరు బాగుందని చెప్పడం కోసం అందరూ ఇలా కష్టపడుతుంటారు. ఈ డే మొత్తం చూపించాలని చెప్పి మీకు ఇలా చూపించాను అనమాట. ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక 2-3 hours అంటే 1 వరకు నాకు షూట్ జరుగుద్ది. దాని తర్వాత 1 o'clock ఇక్కడి నుంచి, అంటే నేనున్న తామియా నుంచి నాగపూర్ ఫ్లైట్, నాగపూర్లో 6:45 ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి 8:55 దిగి ఫ్రెష్ అయ్యి మళ్ళీ 9:30కి బీబీ జోడి రిహార్సల్స్కి వెళ్ళాలి. ఇంత టైట్ షెడ్యూల్ జరగడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనిషికి వర్క్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ద్వారా అది డెఫినెట్గా నాకు కుదిరింది, నా అదృష్టం. మీరే నాకు సక్సెస్ ఇచ్చారు, మీరే నాకు ప్రతి దాంట్లోనూ ఎంకరేజ్ చేశారు. ఇలాగే ఎంకరేజ్ చేస్తుందండి. మీ అందరికీ ఎన్ని చూపించాలని ఇలా ఈ వీడియో తీసి పెడతాను. లవ్ యూ. వీలుంటే ఇంకొంచెం స్టఫ్ వస్తే పెడతాను, లేదంటే ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తాను. చూస్తూ ఉండండి. యాక్టర్ ధనరాజ్. లవ్ యూ ఆల్. తెలీదా? నీకే తెలీదు. ఎవడో తెలుసా? 3 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు చంపి తిరుగుతుంది జనం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మంటలన్నీ కారణం వాడే. అంతేకాదు, ఈరోజు ప్రతిరోజు టీవీలో వస్తున్న న్యూస్కి వాడే రీజన్. యా, ఫైనల్గా హైదరాబాద్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. బయట ఎక్కుతున్నాను. ఇంకంతే ఈ బ్లాగ్. వెళ్ళేసి స్నానం చేసి ఇంకా బీబీ జోడి రిహార్సల్స్కి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాత్రం హెయిర్ వాషెస్ బాగా చెప్తారు. ఇంకా మన సీట్ వచ్చేసి 2F కనిపిస్తుందా? ఐఎమ్ షూర్ రివర్స్లో ఉంటుంది అనుకుంటా. ఎస్, డన్.